అన్నాడు, నేను వారిని కాపాడతాను, నా కృప వారిని ఆవరిస్తుంది. దేవునికి స్తోత్ర. చెప్తుంది హల్లెలూయా. దేవుడు కృప మనం ఆవరించాలి అంటే, దేవుడు మనల్ని కాపాడాలి అంటే మనం ఏం చేస్తే ఆయన ఆజ్ఞలకు కట్టడకు మనం విధేయులు కావాలి. స్తోత్ర. హల్లెలూయా. చెప్పండి, విధేయులు కావడమే కాదు, దేవునికి మనం భయపడాలి. ప్రజా ఈరోజు మన జీవితంలో మనం ఎలా ఉన్నాము? స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనం ఎలాగున్నాము? స్తోత్ర. హల్లెలూయా. మనం ఎలాగ జీవిస్తా ఉన్నాము? స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడు గద్దించినప్పుడు గద్దింపు మనం లోపడుతున్నామా? దైవ సేవలు గద్దించినప్పుడు గద్దింపు మనం లోపడుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మన కుటుంబంలో ఆశీర్వాదం రావాలన్నా, నెమ్మది రావాలన్నా, సమాధానం ఉండాలన్నా మనం ఏం చేయాలి? దేవుడి స్తోత్రం. దేవుని నమ్మకం నుంచి మనం ముందుకెళ్తాం. దేవుడు ఈ మాటలు దీవించిన